గద్దర్ అవార్డ్స్ వేడుకకు పుష్ప హీరో అల్లు అర్జున్ హాజరయ్యారు. 2024 సంవత్సరానికి గాను ఉత్తమ హీరోగా ఎంపికయ్యారు అల్లు అర్జున్. అయితే పుష్ప రిలీజ్ జరిగిన తొక్కిసలాట ఘటన తీవ్ర దుమారం రేపింది. పుష్ప జైలుకు వెళ్లాల్సి వచ్చింది. సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా పుష్పను ఏకి పారేశారు. దీంతో గద్దర్ అవార్డు వేడుకకు బన్నీ వస్తారా రారా అన్న అనుమానం వ్యక్తమైంది. అయితే అవార్డు ఫంక్షన్ కు వచ్చారు అల్లు అర్జున్. మరోవైపు అల్లు అర్జున్ కు సీఎం రేవంత్ రెడ్డి షేక్ హ్యాండ్ ఇచ్చారు. గద్దర్ అవార్డ్స్ వేడుకకు పుష్ప హీరో అల్లు అర్జున్ హాజరయ్యారు. 2024 సంవత్సరానికి గాను ఉత్తమ హీరోగా ఎంపికయ్యారు అల్లు అర్జున్. అయితే పుష్ప రిలీజ్ జరిగిన తొక్కిసలాట ఘటన తీవ్ర దుమారం రేపింది. పుష్ప జైలుకు వెళ్లాల్సి వచ్చింది. సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా పుష్పను ఏకి పారేశారు. దీంతో గద్దర్ అవార్డు వేడుకకు బన్నీ వస్తారా రారా అన్న అనుమానం వ్యక్తమైంది. అయితే అవార్డు ఫంక్షన్ కు వచ్చారు అల్లు అర్జున్. మరోవైపు అల్లు అర్జున్ కు సీఎం రేవంత్ రెడ్డి షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి వినోద్ అందిస్తారు. వినోద్, సందీప్, మొత్తానికి గద్దర్ అవార్డ్స్ వేడుకకి పుష్ప హీరో అల్లు అర్జున్ వస్తాడా రాడా అంటూ దాదాపు నిన్నటి నుంచి పలు అనుమానాలు అయితే రేకెత్తాయి. మొత్తానికి అల్లు అర్జున్ కొద్దిసేపటి కిందటే హైటెక్స్ లో జరుగుతున్నటువంటి తెలంగాణ రాష్ట్ర గద్దర్ అవార్డ్స్ కి అల్లు అర్జున్ మొత్తానికి హాజరయ్యారు. 2024 సంవత్సరానికి ఉత్తమ హీరోగా అల్లు అర్జున్ ఎంపికయ్యారు. అయితే అల్లు అర్జున్ ఎంపికైన తర్వాత నుంచి కూడా అల్లు అర్జున్ తన సోషల్ మీడియా వేదిక ద్వారా థ్యాంక్స్ చెప్తూ రేవంత్ రెడ్డికి, అలాగే సీఎం రేవంత్ రెడ్డికి, అలాగే తెలంగాణ గవర్నమెంట్ కి థ్యాంక్స్ చెప్పాడు ట్విట్టర్ వేదిక ద్వారా. అయితే అల్లు అర్జున్ ఆ ట్వీట్ చేసినప్పటి నుంచి దాని తర్వాత రోజు నుంచి ఇప్పటి వరకు కూడా జూన్ 14వ తారీఖున అంటే ఇవాళ జరగబోయేటటువంటి గద్దర్ అవార్డ్స్ ఈవెంట్స్ కి అల్లు అర్జున్ వస్తాడా హాజరవుతాడా కాడా అంటే అనేటువంటి అనుమానాలు అయితే రేకెత్తాయి. మొత్తానికి కొద్దిసేపటి కిందటే అల్లు అర్జున్ వచ్చేటువంటి రిజల్ట్స్ మనం చూసాం. కొద్దిసేపటి కిందటే గద్దర్ అవార్డ్స్ ఈవెంట్ కి అల్లు అర్జున్ రావడం. అయితే అల్లు అర్జున్ వస్తాడో రారా, కొద్దిసేపటి కింద అల్లు అర్జున్ వచ్చి సీఎం రేవంత్ రెడ్డికి కూడా షేక్ హ్యాండ్ ఇచ్చారు. మొత్తానికి అల్లు అర్జున్ వచ్చాక జరిగే పరిణామాలు ఏంటి అనేది ఒక ఉత్కంఠ భరితంగా అయితే కొనసాగింది. అల్లు అర్జున్ రావడం, రేవంత్ రెడ్డికి షేక్ హ్యాండ్ ఇవ్వడం, కొద్దిసేపటి నుంచి అల్లు అర్జున్ ఫ్యాన్స్, మరొక పక్క కాంగ్రెస్ కార్యకర్తల్లో కూడా సోషల్ మీడియాలో కూడా ఇదే ఫోటోస్ ట్రెండ్ అవుతున్నాయి. ప్రతి ఒక్కరు కూడా ఈ ఫోటోస్ స్క్రీన్ షాట్స్ కొడుతూ కూడా ట్రెండ్ చేస్తున్నారు సోషల్ మీడియా వేదిక ద్వారా. అయితే సందీప్, తెలంగాణ ప్రభుత్వం గద్దర్ అవార్డు ప్రకటించడంతో చాన్నాళ్ల తర్వాత కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక కొత్త జోష్ అయితే కనిపిస్తుంది. గత వారం రోజుల నుంచి కూడా ఎప్పుడెప్పుడు గద్దర్ అవార్డు జరగబోతుంది. ఎందుకంటే దాదాపు 10-12 సంవత్సరాల తర్వాత తెలుగు సినిమా జరుపుకునేటువంటి ఒక పెద్ద ఈవెంట్ కాబట్టి. ఎందుకంటే మనం రెగ్యులర్ గా చూస్తూ ఉంటాం సందీప్, సినిమా ప్రమోషనల్ ఈవెంట్స్, లేకపోతే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్స్, లేదంటే అవార్డ్స్ ఫంక్షన్ అంటే. కానీ తెలుగు అంటే గవర్నమెంట్లు, అంటే తెలుగు రాష్ట్రాల గవర్నమెంట్ స్వయంగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి చేసేటువంటి ఒక సత్కారమైనటువంటి ఈవెంట్ కాబట్టి చాలా రోజుల తర్వాత దాదాపు 10-12 సంవత్సరాల నుంచి జరగబోతుంది కాబట్టి ప్రతి ఒక్కరిలో ఒక కొత్త ఉత్సాహాన్ని అయితే నింపింది. గత కొన్ని రోజుల నుంచి ఈవెంట్ ఎప్పుడెప్పుడు అంటూ కూడా స్టార్ట్ అయినప్పటికీ మొత్తానికి 14 ఏళ్ల తర్వాత ఈ తెలంగాణ ప్రభుత్వం అవార్డులు ప్రకటించడంతో సినిమా ప్రముఖులు అయితే హర్షం వ్యక్తం చేస్తూ దాదాపు మనం చూస్తున్నటువంటి విజువల్స్ ఇప్పుడు బాలకృష్ణ అంటే దాదాపు సినిమా ఇండస్ట్రీ నుంచి పెద్దలందరూ కూడా అంటే స్టార్ హీరోల నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్క టెక్నీషియన్ వరకు కూడా ఈ ఈవెంట్ కి హాజరవ్వడం జరిగింది. అయితే 2024 పుష్ప 2 సినిమాకి ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ కి అవార్డు ప్రకటించడం అది కొంత క్యూరియాసిటీ అయితే క్రియేట్ చేసింది. ఎందుకంటే పుష్ప 2 రిలీజ్ సమయంలో జరిగినటువంటి పరిణామాలు సినిమా ఇండస్ట్రీ ఇంకా మర్చిపోక ముందే ఏం జరిగిందనేది మనందరికీ తెలుసు. ఎందుకంటే సినిమా రిలీజ్ కి ముందు రోజు డిసెంబర్ 4వ తారీఖున సంధ్యా థియేటర్ లో ప్రీమియర్ షోలో జరిగినటువంటి తొక్కిసలాటలో రేవతి అనే మహిళ చనిపోవడం, ఆమె కుమారుడు ఆసుపత్రి పాలు కావడం, దీనిపై పెద్ద ఎత్తున ఆరోపణలు రావడంతో ఇటు తెలంగాణ గవర్నమెంట్ మరియు తెలంగాణ పోలీసులు సినిమా ఇండస్ట్రీపై చాలా సీరియస్ అయ్యారు. తర్వాత తెలంగాణ పోలీసులు అల్లు అర్జున్ ని అరెస్ట్ చేసి జైలుకి కూడా పంపడం, ఇదంతా మనం చూసిన విషయం. అయితే గద్దర్ అవార్డ్స్ ప్రకటనతో ఇది మనం గమనించినట్లయితే 24 గంటల్లోనే ఆయన బెయిల్ పై బయటకు రావడంతో ఆ వెంటనే సినిమా ప్రముఖులంతా కూడా బన్నీ ఇంటికి వెళ్లి పరామర్శించడం, ఆ తతంగానే ఏకంగా బన్నీ అల్లు అర్జున్ ఇంటి నుంచి ఏకంగా ఒక యూట్యూబ్ ఛానల్ ద్వారా లైవ్ టెలికాస్ట్ చేయడం లాంటివి చూస్తే
ప్రభుత్వం అన్యాయంగా అరెస్ట్ చేసిందన్నట్టుగా కొంతమంది వ్యాఖ్యానించడంతో ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కూడా కోపంచేటట్టు చేసినటువంటి ఘటనలు మనం చూసాం. అయితే ఈ ఘటనపై ఏకంగా అసెంబ్లీలో ప్రకటన చేసిన ఆయన అల్లు అర్జున్ తీరుపై తీవ్ర స్థాయిలో సీఎం కూడా మండిపడడం జరిగింది. వెంటనే అల్లు అర్జున్ తన ఇంటి వద్ద ప్రెస్ మీట్ పెట్టి కూడా ఒక కౌంటర్ ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది. ఇలా కొన్ని రోజుల పాటు సినిమా ఇండస్ట్రీ వర్సెస్ సీఎం రేవంత్ రెడ్డి గవర్నమెంట్ అనేటట్టుగా కొన్ని రోజులు కొనసాగింది. సో దాంతో సీఎం రేవంత్ రెడ్డి ఏ కార్యక్రమానికి వెళ్ళినా కూడా ఇదే వివాదంపై కూడా ప్రశ్నలు ఎదురయ్యేవి. అయితే సీఎం రేవంత్ రెడ్డి ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ అందరూ అల్లు అర్జున్ అరెస్ట్ గురించే మాట్లాడుతున్నారు తప్ప అల్లు అర్జున్ కారణంగా ఆయన సినిమా కారణంగా ఒక తల్లి చనిపోయింది, ఒక మహిళ చనిపోయింది, ఆ మహిళకి సంబంధించిన ఆమె కొడుకు కోమాలో ఉన్నాడు, రేపు అబ్బాయి కళ్ళు తెచ్చి అడిగితే అబ్బాయికి ఏం చెప్పాల్సిన పరిస్థితి అంటూ కూడా ఏం సమాధానం చెప్పాలంటూ కూడా అనే కోణంలో ఎందుకు ఆలోచించట్లేదంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి చాలా సందర్భాల్లో మాట్లాడు. మొత్తానికి సినిమా ఇండస్ట్రీ మరియు రాష్ట్ర ప్రభుత్వం మధ్య పెద్ద అగాధం ఏర్పడిన ఆ తర్వాత తెరచాటున జరిగినటువంటి మంతనాలతో వివాదం పక్కకెళ్లిపోయింది. అయితే ఈవెంట్ లో సీఎం రేవంత్ రెడ్డి పేరు అల్లు అర్జున్ కి సంబంధించిన సినిమా ప్రమోషన్ ఈవెంట్ లో సీఎం రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయినందుకే ఇదంతా అల్లు అర్జున్ టార్గెట్ చేశాడు సీఎం రేవంత్ రెడ్డి అంటూ కూడా కొన్ని పరిణామాలు తెలియబడితే అయితే చూద్దాం ఎవరి ప్రతాపం ఏంటో. జరగబోయే ఎలక్షన్స్ రేవంత్ రెడ్డి గెలుస్తాడా అనేటువంటి కొంతమంది అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా మీమ్స్ ట్రోల్ చేయడం జరిగింది. మొత్తానికి గత వారం 10 రోజుల నుంచి కూడా అల్లు అర్జున్ కి పుష్ప 2 సినిమాకి ఉత్తమ హీరో అవార్డు అందుకున్న తర్వాత నుంచి ఇటు ఫ్యాన్స్ అవ్వచ్చు అలాగే కాంగ్రెస్ శ్రేణుల్లో కూడా కొంత ఆరోగ్యకరమైనటువంటి వాతావరణం కనిపించింది. గత 4 రోజుల నుంచి కూడా అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా సీఎం రేవంత్ రెడ్డి ఫోటో పెడుతూ కూడా థ్యాంక్ యూ సార్ మా హీరోకి మీరు అవార్డు ఇచ్చారని కొంతమంది, మరికొంతమంది ఏ సీఎం అయితే అరెస్ట్ చేశాడో అదే సీఎం పక్కన కూర్చోబోతున్నాడు, అదే సీఎం చేతుల మీదుగా రేపు అవార్డు తీసుకోబోతున్నాడు అంటూ కూడా మరికొంతమంది ఫ్యాన్స్ ఇలా ట్రోల్ చేశారు. సో మొత్తానికి జరిగినటువంటి పరిణామాలు చూస్తున్నట్టయితే డెఫినెట్ గా అల్లు అర్జున్ వస్తాడా రాడా అంటూ కూడా ఇవాళ సాయంత్రం 4 గంటల వరకు కూడా ఒక ఉత్కంఠభరితమైనటువంటి సన్నివేశాలు కావచ్చు, ఉత్కంఠభరితమైన సిచ్యువేషన్ మనం చూసాం. మొత్తానికి అల్లు అర్జున్ రావడం, సీఎం రేవంత్ రెడ్డికి షేక్ హ్యాండ్ ఇవ్వడం, సో ఇలాంటి చూస్తుంటే డెఫినెట్ గా ఇండస్ట్రీలో ఎలాంటి వ్యతిరేకత లేదు గవర్నమెంట్ పైనటువంటి అంటూ గవర్నమెంట్ కూడా వాళ్ళ శైలిలో కూడా ఒక క్లియర్ మార్క్ చూపించుకున్నారు. మరొక పక్క సినిమా ఇండస్ట్రీ కూడా గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ సినిమా ఇండస్ట్రీకి చేస్తున్నటువంటి ఒక గౌరవప్రదమైన ఈవెంట్ కాబట్టి డెఫినెట్ గా మేమందరం కూడా కలిసి వస్తామంటూ కూడా గవర్నమెంట్ సినిమా ప్రముఖులంతా రావడం, సో ఒకరిపై ఒకరు ఇలాంటి చూస్తుంటే డెఫినెట్ గా ఇది ఒక ఆరోగ్యకరమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది. థ్యాంక్ యూ వినోద్.